ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధనా రహస్యం. యోగిరాజులు తమ ద్వారా వెల్లడైన ప్రాణాయామాన్ని 3 భాగాలుగా విభజించారు: అధమం, మధ్యమం, ఉత్తమం. ప్రారంభ స్థితిలో అనభ్యాస కారణంగా అంటే అలవాటు లేక సాధకుడికి అధమ ప్రాణాయామం జరుగుతుంది. ఆ సమయంలో ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. అటుపైన ఇంకా అభ్యాసం చేస్తున్న మీదట మధ్యమ ప్రాణాయామం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇలా రాశారు వారు: చమక్ ఉఠే బీచ్ మే ఠేలా దియా ఉసీసే శరీర్ కాంపా, ఇసీకో మధ్యం ప్రాణాయామ్ కహతే హై. అంటే శరీరం మధ్య మధ్యలో అదురుతూ ఉంటుంది, లోపలి నుంచి ఏదో తోస్తున్నట్టు ఉంటుంది. దానివల్ల శరీరం వణుకుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ప్రాణాయామం చేస్తూ ఉండగా ఇలా జరిగినప్పుడు దాన్ని మధ్యమ ప్రాణాయామం అంటారు. దాని తర్వాత ఉత్తమ ప్రాణాయామం జరిగినప్పుడు ఒళ్ళు తేలిక పడ్డం వల్ల పైకి లేస్తుంది. ఈ ఉత్తమ ప్రాణాయామంలో షిం షిం అన్న శబ్దం పుడుతుంది. దాన్ని ప్రాణధ్వని అంటారు. ఇందుకే వారిలా రాశారు: షిం శబ్ద్ జోర్ సే నికలా. షిం ధ్వని జోరుగా వెలువడింది. ఈ ఉత్తమ ప్రాణాయామాన్ని గురించి వారు రాశారు: ఏతా రేచక్ కా ఆసల్ వాసువలీయ వాసువలీకా ఆవాజ్ హోతా హై, ఓతా పూరక్ కా ఆవాజ్ నహీ హోతా హై, जो कि शून्य रूप वो ही असल ब्रह्म का रूप. अब और मज़ा जिब और चढ़ा जाता है. शब्द के सुरत में लय लगाने से कर्म भ्रम सब जाता है. ప్రచులితమైన సాధారణ ప్రాణాయామంలో రేచక, పూరక, కుంభకాలనే 3 కర్మలు ఉన్నాయి. కానీ రాజయోగంలో అంటే యోగిరాజుల ద్వారా వెల్లడి అయిన ప్రాణాయామంలో కేవలం రేచక, పూరకాలు 2 కర్మలు ఉన్నాయి. ప్రయత్నించి కుంభకం పట్టవలసిన అవసరం లేదు. అంతర్ముఖ భావంతో రేచక, పూరక కర్మలు 2 చేస్తూ ఉంటే కుంభకం దానంతట అది కలుగుతుంది. అందరూ ముక్కుతో ఊపిరి తీసుకుంటారు, విడుస్తారు. కానీ ఏ కారణంగానైనా ముక్కు మూసుకుపోయినట్లయితే నోటితో శ్వాసిస్తూ ఉంటారు. ఆ కారణంగానే ముక్కు ద్వారా ఊపిరి పీల్చడం, విడవడము అంటే పూరక, రేచకాలు చేయడము, కొద్ది క్షణాలు ఊపిరి నిలిపి కుంభకం పట్టడము అన్న విధానం ప్రచలితమైంది. కానీ రాజయోగంలో అంటే యోగిరాజుల ద్వారా వెల్లడైన ప్రాణాయామంలో ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఊపిరి తీసుకోవటం, విడవడం వంటి పనే లేదు. అంటే బయటి గాలి ద్వారా, ఇడ పింగళుల ద్వారా లేదా 2 ముక్కులతోనూ ఊపిరి తీసుకోవడం, విడవడం లేవన్నమాట. ఇది పూర్తిగా లోపల వైపు జరిగేది. లోపలున్న ప్రాణ అపాన వాయువుల ద్వారానే ఈ పని జరుగుతుంది. ఇడా పింగళులే జీవుణ్ణి ప్రకృతి వైపు ఆకర్షిస్తాయి. అందువల్లనే ఇడా పింగళుల్ని ఆరంభంలోనే విడిచిపెట్టి సుషుమ్నాలో అంతర్గతంగా ప్రాణాపానాల గమనం వల్ల ప్రాణాయామం జరపడంలోనే దీని ప్రాముఖ్యం ఉంది. ఇది చాలా విశ్రాంతి కలిగిస్తుంది. ఇది పూర్తిగా గురుముఖంగా నేర్చుకోవలసిన విద్య. దీనివల్ల ఏ విధమైన హాని, అరిష్టము సంభవించవు. ఇందుకే యోగిరాజులు అంటుండేవారు: అంతర్ముఖ భావంతో చేసే ఉత్తమ ప్రాణాయామ కాలంలో రేచకం చేసేటప్పుడు మధురమైన మురళీధ్వని వెలువడినట్టుగా పూరక సమయంలో వెలువడదు. శూన్యానికున్న రూపమే అసలు బ్రహ్మరూపం. ఇప్పుడు ఇంకా మజా అంటే ఆనందం కలుగుతోంది. నాలుక ఇంకా పైకి లేస్తోంది. ఈ అంతర్ముఖ ప్రాణాయామంలోని రేచక కాలంలో వెలువడే షిం షిం శబ్దరూపమైన ప్రణవధ్వనిలో మనస్సును లయం చెయ్యటం వల్లనే అన్ని రకాల కర్మ, భ్రమ దూరం అయిపోతాయి. ఈ ఉత్తమ ప్రాణాయామాన్ని గురించి తమకు కలిగిన అనుభూతిని, అనుభవాలను గురించి
1872 నుంచి 1873 వరకు వేరు రోజుల్లో వేరు విధాలుగా రాశారు. క్రియా करते करते आप उठ खड़ा हुए, फिर होश करके बैठे छोड़ा श्वासा को. అంటే క్రియ చేస్తూ ఉండగా హఠాత్తుగా తమంతట తాము లేచి నిలబడిపోయారు. చైతన్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఆసనం మీద కూర్చుని ఊపిరి విడిచారు. సిద్ధాసన్ మే బైఠ్ కే కర్తే కర్తే ఉట్ ఆసన్ సే ఖడా హువా. అంటే సిద్ధాసనం వేసి కూర్చుని క్రియ చేస్తుండగా అకస్మాత్తుగా ఆసనం మించి లేచి నిలబడ్డారు. एक बड़ा भारी पत्थर जिस प्रकार 10 आदमी बलपूर्वक शून्य या आकाश की ओर उठाते हों, उसी प्रकार शरीर वायु के जोर से उठता है, किंतु पृथ्वी या मूलाधार नहीं छोड़ा जाता. वैसे ही योगी के मूलाधार से किंचित शरीर का पिछला हिस्सा या पाव लगा रहता है. जब सारा वायु शून्य में मिल जाता है, तब शून्य के द्वारा सर्वत्र जा सकता है. मन द्वारा मन सर्वत्र बैठे बैठे यदि जा पाए तो वह सर्वव्यापी होता है. उसके बाद सब कुछ जान सकता है. अंत में सर्वम ब्रह्ममयम जगत होने से सर्वज्ञता की स्थिति होती है. इसके पश्चात इस प्रकार आत्मचिंतन करते करते तद्गत चित्तने से मनन होता है. इस प्रकार मनन करते करते अल्पमात्रा से मन का लय होने से ध्यानता है. इस प्रकार ध्यान करते करते समाधि ज्ञान होता है. इस प्रकार बृहत ज्ञान होने से पवित्र एवं भाव प्राप्त होता है. అంటే ఒక పెద్ద రాతిని 10 మంది కలిసి బలంతో పైకి ఎత్తినట్లే శరీరం వాయుబలం వల్ల పైకి లేస్తుంది. కానీ భూమిని అంటే మూలాధారాన్ని విడవడం జరగదు. అలాగే యోగి మూలాధారానికి కొంచెం కింది భాగం అంటే పాదం ఆనుకునే ఉంటుంది. వాయువంతా శూన్యంలో కలిసిపోయినప్పుడు శూన్యం ద్వారా అంతటా వెళ్ళగలుగుతుంది. మనస్సు ద్వారా మనస్సు అంతటా ఉంటూ పోగలిగితే అది సర్వవ్యాప్తమవుతుంది. దాని తర్వాత అంతా తెలుసుకోగలుగుతాడు. చివరికి సర్వం బ్రహ్మమయం జగత్, ప్రపంచమంతా బ్రహ్మమయమే అనే సర్వజ్ఞతా స్థితి కలుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రకారంగా ఆత్మచింతన చేస్తుండగా చిత్తం దానిలో మునిగి ఉండటం వల్ల మననం జరుగుతుంది. ఈ విధంగా మననం చేస్తూ ఉంటే అల్పమాత్రంలో మనస్సు లయమవుతుంది. దానివల్ల ధ్యానం కలుగుతుంది. ఈ విధంగా ధ్యానం చేస్తుంటే సమాధి జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా బృహత్ జ్ఞానం కలగడం వల్ల పవిత్రతాభావము కలుగుతాయి. మరో చోట ఇలా రాశారు, బడా మజా బదన్ జరా హల్కా. అంటే ఇలా ఉత్తమ ప్రాణాయామం చేయటం వల్ల చాలా ఆనందం కలిగింది. శరీరం కొంచెం తేలిక పడింది. ఆజ్ హవా సే శరీర్ కో ఢకేల్ దియా. ప్రాణాయామం చేస్తుండగా వాయువు స్థిరమైన మీదట లోపలి నుంచి శరీరంలో తోసినట్లయింది. 1873 సెప్టెంబర్ 2న ఇలా రాశారు, శరీర్ బహుత్ ఢిలా హో గయా. అంటే ఉత్తమ ప్రాణాయామం చేస్తుంటే శరీరం సడలిపోయింది. ఈ స్థితిలో వాయువు స్థిరం కావడం వల్ల శరీరంలోని కీళ్ళు కండరాలు పని లేకుండా పోతాయి. దాని తర్వాత మెల్లమెల్లగా దేహస్పృహ పోతుంది. అందువల్ల మళ్ళీ రాశారు, పిసాబ్ నా హోకే ఉట్కే టపాటప్ ఆప్సే ఆప్ గిర్నే లగా. అంటే ఎక్కువ కాలం క్రియలో మునిగి ఉండటం వల్ల మూత్రం పోసుకోలేదు. కానీ శరీరం ఈ విధంగా ఢీలా పడిపోవటం వల్ల నిలబడగానే మూత్రం దానంతట అది వెలువడుతోంది. మజు కే మాఫిక్ సూర్య కే తరఫ్
ओंकार रूप देखने से नीचे का पैर 3-4 दफ़े उठ खड़ा होता है। ठीक मुझे से माफिक शरीर समेत 3 से 4 दफ़े आगे खुद का है आपसे आप वायु के गति से ये सब प्रेम की लक्षण। అంటే కప్ప మాదిరి స్థితి ఏర్పడిందన్నమాట. ఈ స్థితిలో ఆత్మసూర్యుడి వైపు ఓంకార రూపాన్ని చూస్తూ ఉండగా కింది 2 కాళ్లతో 3-4 సార్లు లేచి నిలబడడం జరిగింది. అంతేకాకుండా ఆ స్థితిలో కప్ప మాదిరిగా ఈ శరీరం 3-4 సార్లు గంతులు వేసింది. ప్రాణాయామం చేస్తున్నప్పుడు వాయువు స్థిరం కావడం వల్ల అలా జరుగుతుంది. ఇది ప్రేమకు లక్షణం. ఆజ్ జమీన్ సే చల్తే ఓక్త్ పైర్ ఉఠేలగా అంటే ఈరోజు నడుస్తూ ఉండేటప్పుడు కాలు నేలమీంచి లేవటం మొదలుపెట్టింది. ఆజ్ సూర్య దేఖ్తే ఓక్త్ పేర్ జమీన్ సే ఉఠనేలగా అంటే ఆత్మసూర్యుడిని చూసేటప్పుడు కాలు నేలమీంచి లేవడం మొదలుపెట్టింది. కోయి హాత్ పకడ్కే ఉఠతా హై, आँख से यही ब्रह्मरूप नज़र पड़ता है। ऊंचे पर उठने का तबीयत करता है। ऊंचे का हवा से डर मालूम होता है। बड़ा आनंद అంటే తెరుచుకున్న కళ్ళకు శూన్య స్వచ్ఛ బ్రహ్మరూపం కనబడుతోంది. ప్రాణాయామం చేస్తుండగా శరీరం తేలికైపోవడం వల్ల అది శూన్యంలోకి లేచిపోతున్న స్థితి కలిగింది. ఒంట్లో పైవైపు గాలి స్థిరమైపోవడం వల్ల భయం కలుగుతోంది. చాలా ఆనందము కలుగుతోంది. ఏ మాలూమ్ హోతా హై కి కుంభక్ సే బదన్ హల్కా హోతా హై అంటే ప్రాణకర్మ చేస్తుంటే కుంభకం దానంతట అది కలిగినప్పుడు శరీరం తేలిక పడ్డట్టు అనిపించింది. అబ్ ఊపర్ ఖీంచ్కే లే జాతా హై ఈ విధంగా కేవల కుంభక స్థితి కలగడం వల్ల శరీరాన్ని లాక్కొని పైకి తీసుకుపోతుంది. ఆజ్ కేవల్ భితర్ సే చలా और बड़ा मज़ा मालूम हुआ और ऐसा मालूम हुआ कि आसन लेके उठे जो ध्वनि आधारित को सुनाता था सो ध्वनि अक्सर सुनाता है। वही ध्वनि वही शून्य वही ब्रह्म అంటే ఈ రోజున బాహ్య ప్రకృతితో సంపర్కం పూర్తిగా తెంపుకొని కేవలం లోపలే చరిస్తున్నాను. దానివల్ల చాలా ఆనందం కలుగుతోంది. ఆసనంతో సహా పైకి లేచిపోతున్నానని కూడా తెలిసింది. నేను అర్ధరాత్రి వింటుండే ఓంకార ధ్వని ఇప్పుడు అన్ని వేళలా వినిపిస్తోంది. ఆ ధ్వనే మహాశూన్యం, అదే బ్రహ్మం. పద్మాసన్ సామ్నే కా ఉఠ్ అంటే పద్మాసనం వేసుకుని క్రియ చేస్తుంటే ముందరి భాగం లేచింది. ఆసన్ ఆప్సే ఉఠా అంటే ఆసనం మీద కూర్చొని క్రియ చేస్తున్నప్పుడు దానంతట అది పైకి లేచింది. तिलुआ का गुड खींचने या ताने से हल्का होता है उसी प्रकार शरीर में सांस खींचने तान से शरीर हल्का होता है। वह जिस प्रकार दूध का ऊपर तरता है उसी प्रकार शून्य पर शरीर रहता है। कुछ दिन बाद अणु में मिल जाता है। నువ్వుండను సాగదీస్తే తేలిక అయినట్లే శరీరంలో ఊపిరిని సాగతీయటం వల్ల శరీరం తేలిక పడుతుంది. పాల మీద మీగడ తేలుతున్నట్లే శూన్యం మీద శరీరం తేలుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అణువులో కలిసిపోతుంది. సాధనలో వారు ఇంకా ముందుకు వెళుతూ 1873 సెప్టెంబర్ 13న ఇలా రాశారు. ఏక్ తరహీ भारी नशा जिसमें बेखबर हो जाने पड़ता है ఒక విధమైన పెద్ద నిష అందులో ఏమీ తెలియకుండా పోతుంది. ఈ విధంగా ఎంత గాఢమైన మత్తు కలిగిందంటే దాంట్లో తనను తాను మర్చిపోయే స్థితి కలిగింది. అంటే ఇంద్రియాలతో సహా ఒంటి మీద స్పృహ లేకుండా పోయిందన్నమాట. మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ పోయాయన్నమాట.
ఎందుకంటే మనస్సు, బుద్ధి, చిత్తమే చూస్తూ ఉంటాయి. అవే లేనప్పుడు ఎవరు ఎవరిని చూస్తారు? ఎవరు ఏది తెలుసుకుంటారు? ఈ మనస్సు చంచలంగా ఉన్నంతకాలమే భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ స్థిరమైన తర్వాత మరి ఏమీ ఉండదు. ఈ విధమైన నిశ యోగిని మత్తుణ్ణి చేస్తుంది. ఈ నిశాను గురించి ఇంకా రాశారు. खावा भुले जेते देखने एमन प्रेम तो के देखने नेशार ऊपर नेशा धरे दुख सुख जेखाने हरे एमन नेशार बलिहारी थेको तुमी ఏయి నేసాధరి. దివ్య ప్రేమలో మునిగినవాడు మరచిపోతాడు తిండి తిప్పలు. అరుదుగా కనిపిస్తుంది అలాంటి ప్రేమ. మత్తును మించిన మత్తు కలిగే చోట లెక్క చేస్తుందా అది సుఖదుఖాలను? కలగాలి తప్పకుండా అలాంటి మత్తు. కనుక అందులోనే ఉండిపో ఎప్పటికీ నువ్వు. ఇదొక రకమైన పాట లాంటిది. ఈ గాఢమైన నిశానే యోగులు ప్రకృత ప్రేమ అంటారు. బాహ్య ప్రేమ కనబడే ప్రేమే కానీ నిజమైన ప్రేమ కాదు. అందుకే వారు ఇలా రాశారు. జిస్కా జైసా మన్ వహ్ వైసా దేఖ్తా హై. ఎవరి మనస్సు ఎలా ఉంటుందో అలా చూస్తారు. ఈ మనస్సును అంటే కోరికను గురించి వారు 1873 మార్చి 6న ఇలా రాశారు. వపు హృదయ కో కహతే హుయే యానే ఛాతీ కే ఆగే జో మాంస్ హై యూं से इच्छा उत्पत्ति होता है तब लड़का पैदा होता है जब इच्छा रहित हो जाए तब आप ही బ్రహ్మ हो जाए. సూర్య బ్రహ్మ ఓహి మాలిక్. అంటే వపువు అంటే శరీరం అని హృదయాన్నే అంటారు. అంటే ఛాతీకి ముందున్న మాంసం అన్నమాట. ఇక్కడే పుడుతుంది కోరిక. కోరిక వల్లే సంతానం కలుగుతుంది. ఎందుకంటే కోరిక లేనిదే స్త్రీ సంభోగం జరగదు. కానీ క్రియ చేస్తుండగా వాయువుకు స్థిరత్వం ఏర్పడి ఇచ్ఛాతీత స్థితి కలిగినప్పుడు, అంటే క్రియా పరావస్థ కలిగినప్పుడు తమకు తామే బ్రహ్మరూపులవుతారు. ఆత్మసూర్యుడే బ్రహ్మ, అతనే స్వామి. శ్వాసరహితులైనప్పుడు ఇచ్ఛారహిత స్థితి కలుగుతుంది. హంస ఓంకార్ సో మన్ హోయ్ ఫిర్ శ్వాస రహిత్ హో జాయ్ తబ్ మన్ స్థిర్ హోయ్ అర్థాత్ క్షర్ అక్షర్ ओ नी अक्षर का दुवधा जाए. मूल अर्थात श्वासा सिर पर चढ़ाकर डाल पाती सब देखे. అంటే హంస ఓంకార రూపమైనది. అదే మనస్సు, అదే బ్రహ్మం. ఈ మనస్సు స్థిరమైన మీదట బ్రహ్మం, చంచలమైతే మనస్సు. ప్రాణక్రియ ఓంకారక్రియ చేస్తూ శ్వాసరహితులైనప్పుడు, అంటే బాహ్య గతి ఆగిపోయి కేవల కుంభక స్థితి ఏర్పడ్డప్పుడు మనస్సు కూడా స్థిరమైపోతుంది. ఆ సమయంలో క్షర అక్షర నిరక్షరాది సంబంధమైన సంశయాలన్నీ దూరమైపోతాయి. అప్పుడు ద్వైతము ఉండదు, అద్వైతము ఉండదు. ఎందుకంటే మనస్సు ఉండని చోట ద్వైతాద్వైతాలనేవి ఏవీ ఉండవు. అంతా మహాశూన్య రూప బ్రహ్మలో లయమైపోతాయి. ఈ స్థితి కలిగినవాడే దాన్ని తెలుసుకుంటాడు. కానీ తెలుసుకోవడము జరగదు. ఎందుకంటే తెలుసుకోవడం కూడా ద్వైతమే. శ్వాసే మూలం. ఎందుకంటే ప్రాణకర్మ ద్వారాను ఓంకార క్రియ ద్వారాను శ్వాసను తల మీద సహస్రారానికి లేపి కింది వైపు వంగి ఉన్న రేఖల్ని చూడండి. అంటే మూల స్థిర ప్రాణం అక్కడికి చేరకముందే చంచల ప్రాణంలో స్థిరంగా ఉన్నప్పుడు, ఆ చంచల ప్రాణంలో స్థిరంగా ఉండటం వల్ల క్రియాశీలంగాను కర్మ సమర్థంగాను జగత్తును దర్శించటానికి ఉపకరించే సాధనాలుగాను ఉండే సమస్త ఇంద్రియాలు, అంగ ప్రత్యంగాలు అన్నీ క్రియాహీనమైపోయాయి. అంటే పని లేనివైపోయాయి. వాటి ఆ స్థితిని చూడండి. వంగి ఉన్న రేఖలు ఒక నిరుపేద వ్యక్తికి హఠాత్తుగా సంపద కలిగినప్పుడు అతను ఒక గొప్ప భవనంలో ఉంటూ
ఒకప్పటి తన అవస్థలో ఉన్న పేదవాళ్లను దూరం నుంచి చూస్తున్నట్టు ఉంటుంది ఆ స్థితి. ఈ స్థితినే యోగులు పొందాలని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. ఊర్ధ్వమూలమధః శాఖాం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. గీత 15వ అధ్యాయం 1వ శ్లోకం. చెట్ల కొమ్మలు పైకి ఉండటం, మొదళ్ళు కింద ఉండటం చూస్తూ ఉంటాం. కానీ పై శ్లోకంలో భగవానుడు మొదలు పైకి, కొమ్మలు కిందకి ఉన్నాయని చెప్పాడు. ఇలాంటి తలకిందుల చెట్టు మామూలుగా మనకు కనిపించదు. కానీ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడంతో ఇది ఖచ్చితంగా వృక్షమేనని యోగుల ద్వారా ఇది తెలియవస్తుందని గ్రహించవచ్చు. ఆజ్ఞాచక్రానికి పైన మూల వస్తువు అయిన పరమాత్మతత్వం ఉంది. కింద చేతులు, కాళ్ళు వంటి అవయవాలు, ఇంద్రియాలు మొదలైన వాటితో కూడిన విశిష్టమైన శరీర రూప శాఖాదులు ఉన్నాయి. అదే అశ్వత్థ వృక్ష ప్రతీక అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అశ్వత్థానికి అంటే శాశ్వతం కాని దానికి, ఈరోజు ఉండి రేపు పోయేదానికి ప్రతీక ఈ దేహం. ఈ చెట్టు మొదలు నుంచి అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు స్థిర ప్రాణరూప బ్రహ్మ ఉన్న చోటి నుంచి చంచల ప్రాణాది వాయువులన్నింటి కార్యశక్తి ద్వారా కింద కొమ్మల మాదిరిగా అమరి ఉన్న చేతులు, కాళ్ళు వంటి ఇంద్రియాల పనులు వ్యాపించి ఉన్నాయి. పైగా కింద నుంచి పైకి వేర్వేరు నాడులు అంటే జ్ఞాన తంతువులు పైవైపు సాగుతూ ఉన్నాయి. వేదత్రయి అంటే 3 వేదాలు ఈ చెట్టు ఆకులు. ఈ విధంగా దేహరూపమైన అశ్వత్థ వృక్షం తత్వాన్ని, జ్ఞానరూప దేహతత్వాన్ని తెలుసుకున్న వారినే వేద విధులు అంటారు. ఇందువల్లే యోగిరాజులు ఊపిరిని తలలోకి తీసుకుని వెళ్ళి ఆపి ఆ స్థితిలోనే ఉండి కింద వైపు అంగప్రత్యంగ ఇంద్రియాది రూపమైన పూరేకలను చూసినట్లయితే అప్పుడే జగత్తును గురించిన భ్రమ తొలగిపోతుంది, బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అన్నారు. శ్వాస రహిత్ యానే కేవల్ కుంభక్ రాత్ దిన్ మన్లే ఆవే ఔర్ అప్నే హీ కో ఆప్ దేఖే ఇసి కా నామ్ బ్రహ్మజ్ఞాన్. అంటే శ్వాసరహితావస్థలో కేవల కుంభకం ఉంటుంది. ఇది ప్రాణాయామం చేస్తుంటే దానంతట అది ఏర్పడుతుంది. ఈ విధంగా మనస్సును ఎప్పుడూ పైన నిలిపి ఉంచండి. అప్పుడు మిమ్మల్ని మీరు చూస్తారు. దీని పేరే బ్రహ్మజ్ఞానం. యోగిరాజులు మళ్ళీ ఇలా రాశారు. హలోనా 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 పీఛన్ ఫిరే హబే కేమన్ కరే తా బలోనా 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 त्रिकोणेर मध्य मन पोर ऊपरे चढ़ेडा इन्हें हेते बांधक फेरना जड़ी ये धरे मन लिंगेर भीतर योनी टेने धरे ठेला मध्य मध्य देना एक हलेजे मजा से मुखे बला जायना योनिलिंग इहले की मजा मन बई अन्य कह जाने ना केथाय लिंग केथाय योनि केमने मिलन है बलोना. జరగదు జరగదు జరగదు, పని ఎగ్గొట్టి నువ్వు పారిపోయావంటే ఇదో మలుపు మలుపు మలుపు. త్రికోణ మధ్యంలో నిలవాలి నీ మనస్సు. పైకెక్కి తిరగాలి కుడిపక్కకి ఎడం పక్కకి. చుట్టూ తిరిగి నిలపాలి నీ మనస్సు యోనిలో. దరికి లాక్కొని తోస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక్కటైన మీదట కలుగుతుంది మజ. యోనిలింగ సంయోగంలో ఉంటుంది మజ. మనస్సుకు తెలియదు మరేమి. లింగం ఎక్కడుందో యోని ఎక్కడుందో చూడవలసిందల్లా కలిసే తీరు. దీని తాత్పర్యం ఏమిటంటే యోగులు ఓంకార క్రియ ద్వారా కూటస్థం లోపల ఒక త్రికోణాన్ని చూస్తారు. ఆ త్రికోణమే యోగ పరిభాషలో బ్రహ్మయోని. అక్కడి నుంచే అన్నీ ఉత్పన్నమవుతాయి. దాంట్లోకి మనస్సును ప్రవేశపెట్టాలి.
మనస్సే లింగం. లింగరూప మనస్సు ప్రవేశించిన మీదట ఒక బిందువు అంటే బ్రహ్మ అణువు దర్శనమిస్తుంది. అదే బీజస్వరూపం. బ్రహ్మాండానికి ఉత్పత్తి స్థానం. అదే భగవానుడు. భగమనే మాటకు యోని అని అర్థం. అంటే కూటస్థం వాన్కు దీన్ని బెంగాలీలు బాన్ అని పలుకుతారు. బాణమని అంటే కూటస్థం వాన్కు బాణమని అంటే శ్వాస అని అర్థం. శ్వాస ప్రశ్వాసల సాధనంతో ప్రాణకర్మ చేస్తూ ఉండగా మనస్సు స్థిరమై కూటస్థరూపమైన యోనిలోనికి లింగరూపంగా ప్రవేశించినప్పుడు స్థిరావస్థ కలుగుతుంది. దాన్నే భగవానుడంటారు. కూటస్థమే యోని, మనస్సే లింగం. దీని ప్రతీకే శివలింగం. ఇందువల్లే వారు ఇంకా ఇలా తెలియచేశారు. భగవత్ याने भग के माफिक अर्थात जब जिभ नाक के भीतर तालू मूल में जाए. నాలుక పైకి లేచి ముక్కు లోపల తాలు మూలంలోకి ప్రవేశించినప్పుడు సంగమం కలిగినప్పటి మాదిరి ఆనందం కలుగుతుంది. దాన్నే భగవత్ అంటారు. దీన్ని గురించి గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజప్రదః పితా. గీత 14వ అధ్యాయం 3-4 శ్లోకాలు. అంటే, ఓ అర్జునుడా, మహనీయమైన సర్వం బ్రహ్మమయమైన జగత్తులో నిండి ఉన్న నా ప్రకృతి స్వరూప అవస్థే మహత్ బ్రహ్మ. అదే నా యోని అంటే మూలం, ఆ మూల స్వరూపం. ఎందుకంటే ఆ స్థితి నుంచే అన్నింటి ఉత్పత్తి జరుగుతోంది. విశ్వ విస్తార హేతుస్వరూపమైన చిదాభాసం నుంచే క్షేపణం, చిమ్మడం చేస్తున్నాను. అంటే అక్కడి నుంచే గతిశీలమయ్యి నానా రకాల ఆకారాల్లో లేదా పిండాల్లో అభివ్యక్తమవుతున్నాను. ప్రాణరూపమైన ఆత్మ తాలూకు ఆ మహాబ్రహ్మమయ భావం ప్రాణకర్మ రూప సాధన ద్వారా ఆజ్ఞాచక్రంలో ఉన్న కూటస్థం లోపల మనస్సు కుదురుకొన్న మీదట ప్రాప్తమవుతుంది. ఆ మహాబృహత్ కూటస్థంలో ఉండే త్రికోణమే మహద్బ్రహ్మకు యోనిస్థానం. అంటే అదే బ్రహ్మయోని. కూటస్థం తాలూకు అదే స్థానంలో అజపగతి విస్తారమవుతూ ఉంటుంది. ప్రాణరూప ఆత్మ ఆ త్రికోణం లోపల అణురూపంలో అంటే బిందు రూపంలో ఉంటూ వచ్చిన మీదట బిందువు తాలూకు విస్తార రూపంలో అవయవ విశిష్టం అవుతుంది. ఈ విధంగా ఆ మహద్ బ్రహ్మరూపమైన యోని నుంచి సమస్త భూతాలు లేదా పదార్థాలు పుడుతున్నాయి. అంటే అనేక యోనుల నుంచి పుడుతున్న వాటన్నింటి ఉత్పత్తి మూలము ఆ మహత్ బ్రహ్మే. అంటే అదే స్థితిలో గతిశీలమై నానా ప్రకారాల యోనుల్లోనూ నానా ప్రకారాల ఆకృతుల్లో లేదా పిండాల్లోనూ ఉత్పత్తి జరుగుతోంది. వాటిలో ఆయనే కర్తగా తెలియవస్తున్నాడు. చిన్న చిన్న అనేక యోనుల్లో ఉత్పత్తి జరుగుతోంది. ఆ యోనులన్నీ వేర్వేరుగా విడివడి ఉన్నవి. కానీ విడిపడని రూపంలో బ్రహ్మ ఒక్కడే మహద్యోని. ఈ కారణంగా బ్రహ్మ మాతృస్థానీయుడు అంటే తల్లి వంటివాడు. నేను తండ్రిని. ఎందుకంటే ముందు చెప్పిన త్రికోణంలోని సూక్ష్మతమ అణుస్వరూపం అంటే బిందు రూపం నేనే. ఈ ప్రకారంగా నేను నాలోనే ఉంటాను. మరి ఆ బిందువు విస్తారితమైన తరువాత కూటస్థం తాలూకు రూపాంతర స్వరూపమైన నానా రకాల ఆకృతులను వెల్లడిస్తూ ఉంటాను.
ఈ విధంగా పితృరూపుణ్ణి అయిన నేను పుత్ర రూపంలో పుడుతుంటాను. తండ్రి రూపాంతరమే కొడుకు. అందువల్ల గర్భాధాన కర్త అయిన తండ్రిని నేనే. యోగిరాజులు తిరిగి ఇలా రాశారు: త్రికోణ్ తేజ్ రూప్కి బలిహారీ జాయ్. అంటే త్రికోణం అంటే ఆ మహద్ బ్రహ్మరూపమైన యోని తాలూకు తేజానికి బలిహారి. అంటే దాని తేజస్విత ఎంతో అద్భుతమైనది, చమత్కారవంతమైనది. అప్పుడు వారు మళ్ళీ ఇలా రాశారు: జ్యోతిర్మయ యోని దేఖ. అంటే కాంతితో నిండిన మూలస్థానాన్ని చూశానని అర్థం. జ్యోతిర్మయ యోని రక్తవర్ణ కామబీజ్ దేఖ. అంటే కాంతితో నిండిన యోనిని అంటే రక్తవర్ణ కామబీజాన్ని చూశాను. మళ్ళీ ఇలా రాశారు: భగవతీకా యోని మహాదేవ్కా లింగ్ దేఖ. అంటే భగవతి యోనిని మహాదేవుడి లింగాన్ని చూశాను. మరో చోట ఇలా రాశారు: ఏక్ బడా ఛోటా సర్సోకే మాఫిక్ బింది ఓహి బడా దీపక్ కే మాఫిక్ హుआ, फिर एक छोटा नक्षत्र के माफिक हुआ. ఈ బింది హీ అసల్ హై, ఏహీ సబ్ ఖేల్ దేఖ్లాతా హై. ఆ త్రికోణం లోపల చాలా చిన్న చిన్న ఆవగింజల మాదిరి బిందువు అంటే చుక్క పెద్ద దీపం మాదిరి అయిపోయింది. మళ్ళీ నక్షత్రం మాదిరి వెలుతురును చూశాను. ఆ బిందువే అసలైనది. అదే చావు పుట్టుకల వంటి ఆటలన్నీ ఆడిస్తూ ఉంది. మళ్ళీ మరొకనాడు యోగిరాజులు ఇలా రాశారు: జ్యోతిర్మయీ లింగ్ దేఖా, ఏహీ మహాదేవ్ కా లింగ్ ఔర్ కిసుంజీ కా ఊర్ధ్వపుచ్ఛ్. అంటే జ్యోతిర్మయీ లింగాన్ని చూశాను. అదే మహాదేవుడి లింగం. అదే శ్రీకృష్ణుడి పై పింఛం. బాహ్య రూపంలో దీని ప్రతీకే ఊర్ధ్వపుండ్రం, చందనం మొదలైన వాటితో నుదుట పెట్టుకునేది. ఇంకా రాశారు: ఊర్ధ్వపుండ్ర విశ్వనాథ్ కా లింగ్ దేఖ. అంటే ఊర్ధ్వపుండ్ర రూపుడైన విశ్వనాథుడి లింగాన్ని చూశానని అర్థం. ఒక త్రికోణం, ఒక జ్యోతిర్మయ లింగం గీసి దాని పక్కన ఇలా రాశారు: ఓం त्रिकोण ज्योति रूप लाल डोरा सुषुम्ना का किनारे में ही देखा, पहले ज्योतिर्मय लिंग देखा, फिर शून्य में समाय गया, बड़ा मज़ा रोकने से छा चक्र ज्योति के भीतर देखलाता है, अपूर्व ज्योति रूप प्रणाम करते देखाई, सर्पकार ज्योति रूप लिंगेर ऊपर देखाई. అంటే ఓంకార రూపమైన త్రికోణం చూశాను. అక్కడ సుషుమ్న అంచున సన్నటి ఎర్ర దారాన్ని చూశాను. ముందుగా జ్యోతిర్మయ లింగాన్ని చూశాను. తర్వాత అది మహాశూన్యంలో కలిసిపోయింది. దాని గమనం ఆగిపోయిన తర్వాత గొప్ప ఆనందం కలిగింది. ఆ జ్యోతిలోనే సుషుమ్న చక్రాలు 6 కనిపించాయి. ఆ అపూర్వమైన జ్యోతి రూపం నమస్కారం చేసేటప్పుడు కనిపించింది. తర్వాత సర్పాకార జ్యోతి రూపం లింగం మీద కనిపించింది. ఏక్ సుందరి కామబీజ్ దేఖ. కామబీజమనే ఒక సుందరిని చూశాను. యోనిరూప ఆద్యాశక్తి దేఖ. యోనిరూపిణి అయిన ఆద్యాశక్తిని చూశాను. 4 వేద్ ఓ బ్రహ్మ విష్ణు మహేష్ విరాజ్మాన్ యోనికే భితర్ దేఖ. యోనిలో 4 వేదాల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూశాను. అంటే మహద్ బ్రహ్మరూపిణి, మాతృయోని రూపిణి, యోని రూపిణి ఆదిశక్తి అయిన త్రికోణంలో విరాజిల్లుతున్న 4 వేదాల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూశాను. సత్వగుణాధిక్యం వల్ల దేవతలు మొదలైన వారందరూ కనిపిస్తారు. ఇదే అంతం కాదు, ఇంకా ముందుకు పోవలసి ఉంటుంది. గుణాతీత స్థితిలోకి పోవలసి ఉంటుంది. సత్వగుణం కూడా గుణమే కదా మరి. యోనిని లింగాన్ని ఒకటి చేయాలి. కానీ ఎలా? ఈ విషయంలో యోగిరాజులు ఇలా చెబుతారు: అర్జున్ మత్స్య భేద్ బాన్ మారనా చాహియే, ప్రాణాయాम से ब्रह्मज्ञान होता है, तिसके बाद ओंकार, ओंकार सो राम है, साधो करो विचार, पहले शी ऐसा आवाज भीतर से होई, पीछे ओम इसी से सोहम कहता है. परमहंस कहे,
उसके बाद ओंकार ए अगाध मत यानी समाधि है। पवन को सूरत में मन लगा के बुरा भला सब मालूम हो जाए, इसी के अनुभव कहते हैं। అర్జునుడు మత్స్యవేధి బాణం కొట్టినట్టుగా నిర్దిష్ట లక్ష్యంతో ఉత్తమ ప్రాణాయామం చెయ్యాలి. ఉత్తమ ప్రాణాయామం వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. దీని తర్వాత ఓంకార క్రియ, ఆ ఓంకార క్రియే రాముడు. సాధువులారా, దీన్ని ఆలోచించి చూడండి. ఉత్తమ ప్రాణాయామం చేయడం వల్ల లోపల నుంచి సిమ్ సిమ్ అంటున్న ధ్వని తాళం చెవిలోకి ఊదితే వచ్చే చెప్పుడు మాదిరి అది వినవస్తుంది. దాన్నే ప్రాణధ్వని అంటారు. ఈ విధంగా చేస్తూ ఆ ప్రాణధ్వనిలో కలిసిపోవడం వల్ల సో హం స్థితి కలుగుతుంది. దాన్నే పరమహంస అని అంటారు. దీని తర్వాత ఓంకారం అంటే ఏ వికల్పము అంటే ఏ కల్పన లేని నిర్వికల్ప సమాధి ఏర్పడుతుంది. ఈ స్థితిలో అన్నింటి గతి మతి ఒక్కటైపోతాయి. ఎందుకంటే అక్కడ ద్వైతం అన్న దాని జాడ కూడా ఉండదు. ఈ విధంగా వాయుక్రియ చేస్తూ ఉండటం వల్ల అంటే ఉత్తమ ప్రాణాయామం చేస్తూ ఉండటం వల్ల సంసారంలోని సారహీన వస్తువుల జ్ఞానం అంటే మంచి చెడ్డల జ్ఞానం కలుగుతుంది. దీన్నే అనుభవం అంటారు. ఈ అనుభవాన్ని గురించే యోగిరాజులు ఇలా గానం చేశారు. మన్ ఆయనా మనేతే దేఖ్ చాంద్ పదని చఖేతే లాగా మన్ ఓంకారేతే పాబే మజా కత్సే ధ్వనీతే मन जासने जास नेरे को था मन दिए मन के देखले हबे सकल वृथा इंद्रिर कर्मक इंद्रि करे मन केन केंदे मरे आछाद खेये पड़े मरे మధ్య మధ్య నకల్ కరే. మనస్సు అద్దంలో చూడు, మనసారా చంద్రబింబాల్లాంటి నిర్మల నేత్రాలతో చవి చూస్తూ ఓంకారంలో నిలుపు నీ మనస్సును. ఆ నాద ఝరిలో పొందు ఆనందం ఇంకా ఇంకా. పరుగులెత్తకిక ఎంత మాత్రం. ఓ మనసా, వృధాగా అటూ ఇటూ. చంచల మనస్సులో చూడు స్థిర మనస్సును. అద్దంలో తక్కినవన్నీ వృధా వృధా. ఇంద్రియాలు చేస్తున్నాయి ఇంద్రియ కర్మలు. మరి మనస్సు ఎందుకు బురదలో పొరలాడటం? ఎందుకు మరి గగ్గోలు పెట్టటం? మధ్య మధ్యలో అనుకరిస్తూ అంటే మనస్సనే అద్దంలో మనస్సును చూడు. చంద్రుడిలాంటి స్వచ్ఛమైన కళ్ళతో మనస్సును ఓంకారంలో లగ్నం చేయి. ఓంకార ధ్వనిలో ఎంత ఆనందం కలుగుతుందో దాంట్లో మనస్సును లగ్నం చేస్తేనే ఆ ఆనందం కలుగుతుంది. ఏ వస్తువుని చూస్తే ఆ వస్తువునే అనుకరించటం చంచల మనస్సు ధర్మమే. ఈ విధంగా అది ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనస్సు స్థిరమైపోయినప్పుడు ఎక్కడా ఏమీ ఉండదు. ఈ మనస్సుకు ఉత్పత్తి స్థానం అంటే మూల కేంద్రం ఏమిటి? ఈ విషయమై యోగిరాజులు ఇలా అంటారు. ध्वनि का अंतर्गत ज्योत जो ज्योति की सूर्य से आता है उसका भीतर मन है. वही मन में लय होना विष्णु का जो पद है इसी में श्वास समाय जाता है. అంటే ధ్వని లోపల ఉండే జ్యోతి ఆత్మసూర్యుడి నుంచే వస్తోంది. దాని లోపల మనస్సు ఉండే చోటు ఉంది. అదే స్థిర మనస్సు. ఆ మనస్సులో లయమైన మీదట దాన్నే విష్ణుపదం అంటారు. అంటే విష్ణుపదంలో శ్వాస కలిసిపోతుంది. అంటే స్థిర మనస్సు అనే విష్ణుపదం అంటారన్నమాట. అక్కడి నుంచే శ్వాస ఉత్పత్తి లయాల క్రమం సాగుతుంది. యోగిరాజులు మళ్ళీ ఇలా రాశారు. ज्योति के बाद मन निराकार रूप निर्मल रूप में मन को लय करना चाहिए. అంటే నిర్మల ఆత్మజ్యోతికి అతీతంగా నిరాకారమైన స్థిర మనస్సు ఉనికి ఉంది. ఆ నిర్మల రూపంలో మనస్సును లయం చెయ్యాలి. అంటే చంచల మనస్సును స్థిర మనస్సులో లయం చేయవలసి ఉంటుంది. मन में जो होता है वही शरीर में भी होता है.
मन का आवरण दूर होने से शरीर का आवरण क्रमशः या धीरे धीरे दूर होगा. అంటే మనస్సులో జరిగేదే శరీరంలోనూ జరుగుతుంది. మనస్సుకున్న ఆవరణ తొలగిపోతే శరీరానికున్న ఆవరణ కూడా క్రమక్రమంగా అంటే మెల్లమెల్లగా తొలగిపోతుంది. అందుకే వారు ఇలా గానం చేశారు. ఓంకార ధ్వనిర్ శోన్రే సుర్ जेखाने ज्योति प्रचुर देख देख सुरेर भीतर कत सुर मन सदा ता इते पूर अभ्यासे ते हबे सबुर दर्शन हबे महाप्रभुर धर धर टेने सुर काट सब दिए वै क्षुर. ఓంకార ధ్వని స్వరాన్ని విను, ప్రచుర జ్యోతితో ప్రకాశిస్తోందది. చూడు చూడు, స్వరం లోపల స్వరం. మనస్సు సదా ఉన్ముఖమై ఉంటుంది దానికి. ఆగు, ఓపికగా కాచుకొని ఉండు. మహాప్రభువు దర్శనం అయ్యేటంత వరకు పట్టుకొని ఉండు ఆ స్వరాన్ని. అన్ని కోసేయి ఆ కత్తితో. మన్ బారే బారే జప్ సదా తారే जे जन अंतरेरी अंतर सदा थाके अंतरे भाव विने भाव केमने हवे चिंतया सेई ध्वनि रे जघन डाकबी तारे बिर लेदे ध्यान धरे मन निये मन दे तो सुरे अद्भुत रूप देखो अंतरे. తలచుకో మనసా, మాటిమాటికి ఆయన్ని. మనసులో మనసు అయినవాడు మనకు గుండెలో వెలుగొందుతూ ఉంటాడు. మనలో భావన లేనిదే ఎలా కలుగుతుంది ఆ భావం? చింతన చెయ్యాలి. ఆ మహాధ్వనిని గురి ఉంచి కలిసిపోవాలి అంటే, ఆ ధ్వనిలో ప్రేమతో నిలిచిపోవాలంటే, ఒంటరివై ధ్యానం చెయ్యాలంటే మనస్సు పెట్టు. ఆ స్వరం మీదే మనస్సు నిలుపు. అద్భుత రూపం చూడు లోపల. కసేధరే టాన్ టానో కేన సోనో భేన భేనానో అమూల్య ధన కాళీజేనో హృదయ పద్మే బసే ఆచేన్ చేష్టో కరే ధర్నా కేనో కరే ఏకాంత మననో దూద్ఘీ ఖావోనా కేనో నిర్జనేతే టాన్ టానో. పట్టుపట్టి లాగుతూ ఉండు గట్టిగా. చెవిని పెట్టకు పనికిరాని మాటలు. అమూల్య ధనం కాళీమాతేనని తెలుసుకో. కూర్చొని ఉందామని హృదయ పద్మంలో. ప్రయత్నించు ఆమె కోసం. ఆక్రమించు సర్వశక్తితో. ధ్యానించు ఒంటరిగా. తాగు పాలు నెయ్యి కావాలంటే. కానీ నిర్జన స్థానంలో చెయ్యి నీ ధ్యానం.